వెల్కమ్ టు కృష్ణాస్ రైతులోకం. నమస్తే, దిస్ ఇస్ కృష్ణమోహన్ ఫ్రమ్ గార్లతిన్నె, అనంతపూర్ డిస్ట్రిక్ట్. ఈరోజు ప్రకృతి వ్యవసాయ విధానాల్లో భాగంగా జింక్ లోప నివారణ ద్రావణాన్ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ ద్రావణానికి కావాల్సినటువంటి ముఖ్యమైన పదార్థము చింతాకును తీసుకోవడం జరిగింది. మంచినీరు, ఆవు మూత్రము, చింతాకు, పసుపు, ఇంగువ తీసుకోవడం జరిగింది. ఈ పదార్థాలన్నింటికి మనం ఒక గిన్నెలోకి తీసుకోవడం జరిగింది. 5 లీటర్ల మంచినీరు, అర్ధ కేజీ చింతాకు, ఆవు మూత్రము అర్ధ లీటరు, పసుపు 100 గ్రాములు, 50 గ్రాములు ఇంగువ తీసుకోవడం జరిగింది. వీటన్నిటినీ ఒక మంట మీద వేడి చేయడం జరిగింది. ఈ మొక్కల్లో ఈ జింకు లోపాన్ని ఏ విధంగా మనం కనుగొనవచ్చు అంటే, ఆకులలో ఈనెలు ఆకుపచ్చగా ఉండి ఈనెల మధ్య భాగము పసుపచ్చగా మారుతుంది. అలాగే కనుపుల మధ్య దూరము తగ్గి ఉండడం, ఆకుల చివరి అంచుల్లో ఎండిన లేదా తుప్పు రంగు మచ్చలు ఏర్పడడం, కొత్తగా వచ్చే ఆకులు చిన్నవిగా ఉంటాయి. ఈ విధంగా అన్ని పదార్థాలను బాగా ఉడికించి చల్లార్చాలి. మూడు గంటల తర్వాత ఈ ద్రావణం మనకు రెడీ అయింది. ఈ ద్రావణాన్ని చల్లార్చి వడబోసుకొని ఒక ప్లాస్టిక్ కంటైనర్లో కానీ లేదా ఒక మట్టి పాత్రలో కానీ దీన్ని భద్రపరచాలి. దీని కాలపరిమితి 5 నెలల వరకు ఉంటుంది. లీటర్కి 3 ml చొప్పున మనం దీన్ని పిచికారికి వాడుకోవచ్చు, లేదా పాదుల్లో అయినా మనము పోసుకోవచ్చు. టెర్రస్ గార్డెన్ వారికి ఇది అద్భుతంగా ఉంటుంది. అలాగే ప్రకృతి వ్యవసాయం చేసే వారికి కూడా మంచి ఫలితాలను ఇది ఇస్తుంది. ఈ జింక్ మొక్కల్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, మొక్క పెరగడానికి కావలసిన ఇండోల్ అసిటిక్ యాసిడ్ అనే హార్మోన్ తయారీకి, అమైనో ఆమ్లాలు, మాంసకృతుల తయారీకి, నత్రజని, భాస్వరం వంటి పోషకాల సమర్థవంతమైన వినియోగానికి, చలి వాతావరణంలో మామూలుగా మొక్క పోషకాలు తీసుకోలేదు, కానీ ఈ జింక్ పోషకాన్ని ఇవ్వడం వలన అటువంటి వాటిని కూడా సమర్థవంతంగా వినియోగించుకుంటుంది. మనం జింకు లోపాన్ని గమనించినట్లయితే 10 రోజుల వ్యవధిలో 2 సార్లు మనం పిచికారి చేసుకోవచ్చు.